మీడియా మిత్రులకు మరియు నమస్తే మాంజలి. సో మీ అందరికీ తెలుసు, నేను స్వతంత్ర అభ్యర్థిని 2024లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో రాప్తాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. పరిటాల సునీత గారికి, ప్రకాష్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తున్నాను, అందులో ఎటువంటి సందేహం లేదు. సో మా టార్గెట్ 80,000 ఓట్స్ ప్రక్రియతో 80,000 ఓట్ల టార్గెట్తో ముందుకెళ్తున్నాము. ఈ 6 మండలాల్లో అయినా కానీ, అనంతపూర్ రూరల్ అయినా కానీ, కనగానపల్లి, సీకేపల్లి, రామగిరి, రాప్తాడు, ఆత్మకూరు, ఈ పూర్తి 6 మండలాల్లో మేము చేస్తున్న సేవా కార్యక్రమాల ఇంత ముందు కూడా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఆ సేవా కార్యక్రమాలు చెప్తూ నీట్గా ఇన్ని చేయగలిగాము. ఇప్పుడు మనకున్న మేనిఫెస్టో, ప్రేమతో 12 అనే మేనిఫెస్టో, ఇది రాప్తాడ్ నియోజకవర్గానికి ఉన్న సమస్యలు కూడుకున్న ఒక పరిష్కార మేనిఫెస్టో. ఇది ఈ మేనిఫెస్టోగిన మనం చేయగలిగితే అందరి సమస్యలు పోతాయి, మనం బాగా మంచి స్థాయికి రాగలుగుతాం. పూర్తిగా చేయలేము కానీ కనీసం 75% ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయగలుగుతాము. 2029కి పూర్తిగా చేయగలుగుతాం అనే ధోరణితో ముందుకెళ్తున్నాం. సమస్యలు అందరికీ తెలుసు, రాయలసీమ రైట్, అతి ముఖ్యంగా ఇక్కడ మన చోట గమనిస్తే మా రాప్తాడుకి నీళ్ళ సమస్య ఎక్కువ ఉంది. హంద్రీనీవా ప్రాజెక్ట్ని కరెక్ట్గా సమయానికి పూర్తి చేసి తగిన పేరూరు డ్యామ్ది ఆ పిల్ల కాలువలు 650 కోట్లు ఖర్చు అవుతాయి. ఆ 650 కోట్లు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి తగిన అంటే గవర్నమెంట్ ఎలాగో ఫండ్ ఉండదు, వీళ్ళు కనీసం ఇక్కడున్న నాయకులు ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్స్ని తీసుకొచ్చి చేస్తే ఆ పిల్ల కాలువల ద్వారా మనకు కావాల్సిన 2 టీఎంసీ నీళ్లు బాగా వెళ్ళి, 1 టీఎంసీ అంటే 10,000 ఎకరాలు అనమాట. 10,000 ఎకరాలకి సింగిల్ పంట జరుగుతుంది. 2 టీఎంసీలు 20,000 ఎకరాలు, అది సింగిల్ పంట. సపోజ్ 3 పంటలు వేస్తే 33.33% అవుతుంది. 3,300 ఎకరాలు ఒక సంవత్సరానికి జరుగుతుంది 1 టీఎంసీ. సో ఇవన్నీ వీళ్ళు పూర్తి చేయరు. ఎప్పుడైతే అవి మనం పూర్తి చేయగలుగుతాం, పిల్లకాలో పూర్తి చేసి అవి జరుగుతాయో, ఆ నీళ్ళని మనం ఎక్స్ట్రా వాటర్ని కూడా మనం రాప్తాడు వరకు అంటే ఇండస్ట్రియల్ మనం డెవలప్ చేయొచ్చు. ప్రజలకు పర్మిషన్ తీసుకొని, అమ్మ మీరు పంట పండిస్తున్నారు, మీరు ఈ నీళ్ళని మీరు పర్మిషన్ ఇచ్చి మీ ముందు వరకు తీసుకెళ్తే కనుక మీ ఇంట్లో ఉన్న కుటుంబానికి ఒక ఉద్యోగం అన్న ఇస్తాం. కనుక వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. మనం ప్రామిస్ చేస్తే కనుక మా వాటర్ త్యాగం చేస్తాం, మేము మాకు ఏమి ఇస్తారంటే కనుక మీ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తాం. మనము కంపెనీస్కి ఒక ఇకో సిస్టమ్ తయారు చేయకపోతే వాళ్ళు రారనమాట. ఏ కంపెనీ అయినా కానీ, no one will come into the రాప్తాడు unless you provide a certain level of ecosystem connected with education, employment. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ అయినా కానీ, మిగతా IBM అయినా కానీ ఇక్కడికి వద్దామంటే ఫస్ట్ మీకు ఏం కావాలా, ఇక్కడున్న పిల్లలందరూ ఒక మంచి స్థాయిలో ఉండాలి. అంటే ఇక్కడ వాళ్ళకు ఉద్యోగం కావాలంటే మన వాళ్ళకి బేసిక్ ఇంజనీరింగ్, ఇప్పుడు ఇంజనీరింగ్ గమనిస్తే ఇంకా నార్మల్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అలాంటివి. బట్ బయట కాంబినేషన్ ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కలుపుకొని మెకట్రానిక్స్ అని ఉన్నాయి, రైట్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కానీ అవన్నీ ముందుకు వెళ్తున్నప్పుడు మన వాళ్ళని ఫస్ట్ ఆ లెవెల్కి తీసుకురావాలి. మన విద్యార్థులందరినీ ఇప్పుడు నేను ఎలాగైతే మాట్లాడగలుగుతున్నానో, ప్రతి ఒక్క విద్యార్థి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చెందిన ప్రతి విద్యార్థి ఈ ఫ్లోలో మాట్లాడగలగాల, ఈ స్థాయికి రావాలా, వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ మీద పూర్తి అవగాహన రావాలా. ఎడ్యుకేషన్ ఏ లెవెల్కి వెళ్ళింది, 2024 ఎడ్యుకేషన్ ఎక్కడుంది అనేది అవగాహన రావాలన్నమాట. ఆ స్థాయికి వాళ్ళని తీసుకొచ్చి కావాల్సిన ట్రైనింగ్ ఇప్పించి, బీట్ అన్న గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి అప్పుడు మనం కంపెనీస్ అప్రోచ్ అవుతాయి కదా, డెఫినెట్గా కంపెనీస్ వస్తాయి. కంపెనీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలంటే వాటర్ సప్లై కావాలా, పవర్ ఉండాలా. సో ఆ ఇకో సిస్టమ్ మనం క్రియేట్ చేయాలి. అదే నేను ఎప్పుడు చెప్తున్నాను, వీళ్ళకి అవగాహన లేదు, వీళ్ళు ఊరికే అక్కడ వస్తారు. ఇప్పుడు కూడా చూడండి, నేను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఇంత ఎండలో చేస్తాను, వాళ్ళు ఊరికే బయట ఎట్లా ఎలా వస్తారు, వాళ్ళకి సమస్యల మీద ఎలా అవగాహన ఉంటుంది, రైట్. నో డౌట్ పరిటాల రవీంద్ర గారు ఒక ఎక్కువ వాళ్ళు అప్పుడున్న దాంట్లో గౌరవ స్వర్గీయ పరిటాల రవీంద్ర గారు చేశారు ఎంతో రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది, చెట్టు పేరును చెప్పి నువ్వు కాయ అమ్ముకోలే, ఎవరైనా కానీ అది వెళ్ళిపోయిందండి. 2024 కరెక్టే కదా, రైట్. సో ఆయనకు వచ్చిన అవకాశం సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆయనని ఆ కుటుంబాన్ని పూర్తి సర్వనాశనం చేసి పడేశారు. ఆయన నీటికి ముందుకెళ్ళింటగిన, నా అలాగే ఎంత అగ్రెసివ్గా ముందుకెళ్ళింటగిన అఫ్కోర్స్ యూ వుడ్ హ్యావ్ గాట్ సమ్ ఛాన్స్. ఎందుకంటే 2 సార్లు ఓడిపోయి ఒక వ్యక్తికి అవకాశం వచ్చినప్పుడు ఆయన ఇంకా బాగా చేసి ఉండాల్సింది. బట్ ఆ అవకాశాన్ని కోల్పోయారు ప్రజలు. మా వాళ్ళందరూ సెన్స్ ఐఎమ్ నాట్ రెఫరింగ్ ఓన్లీ టు ద బీసీస్ సంథింగ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, దాంతోపాటు అగ్రకులాల్లో ఉన్న పేదవాళ్ళు కూడా, రైట్. రెడ్డి వాళ్ళు, వాళ్ళతో చాలా పేదవాళ్ళు ఉన్నారండి, రైట్. మీరు గ్రౌండ్లోకి వెళ్ళి తెలుస్తుంది. వాళ్ళందరూ నాలాంటి వ్యక్తి కోసం ఆలోచిస్తున్నారు, వాళ్ళకి నాలాంటి వ్యక్తి కావాలా, వాళ్ళందరూ ఓపెన్గా చెప్తున్నారు మీలాంటి వ్యక్తికి మేము ఓట్ వేస్తామని చెప్పేసి. ఇట్స్ గోయింగ్ టు బి సైలెంట్ ఓటింగ్ ఇన్ సమ్ కేసెస్, ఇన్ ఫ్యూ కేసెస్ డైరెక్ట్ ఓపెనింగ్. ఇప్పుడు ఇంతమంది ఓపెన్గా తిరుగుతున్నారంటే వాళ్ళ మీద ఎటువంటి భయం లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను గెలుస్తానని చెప్పేసి. కనుక గెలిచేది మేమే, సమస్యలు తీర్చిపోయేది మేమే. ఇంతవరకు సమస్యలు రెస్పాండ్ అయ్యాం కనుకే వీళ్ళందరూ మాతో పాటు తిరుగుతున్నారు. ఓకే, ఈ ఊర్లో ఉన్నాం, ఇక్కడ ఈ ఊరు, రైట్. మన కుర్లపల్లి తాండా ఒక వ్యక్తి చచ్చిపోతే నేను వచ్చేసి 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఉన్న ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో దగ్గర 10 లక్షలు నుంచి 15 లక్షలు ఖర్చు పెట్టుకుని చేసిన సేవా కార్యక్రమాలు ఉన్నాయి, రైట్. అవన్నీ ప్రజలకు తెలుసు కనుకనే
మేము గెలవబోతున్నాం అన్నది ఎటువంటి సందేహం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, టేక్ కేర్.